పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల మాత్రమే మేము ఆయన వ్యతిరేకిస్తున్నాం. ప్రధానమంత్రి గారి కల 400 పార్లమెంట్ల పైన కొట్టాలి. దాంట్లో భాగంగా మేమందరం ఎన్డీఏ కూటమిగా దక్షిణ భారతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్లమెంట్ సభ్యులే కాదు, ప్రధానమంత్రి గారి కల కోసం భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దే క్రమంలో నా ప్రాణాలను కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు పొత్తులో ఉన్నప్పుడు పొత్తులో ఎంతో మంది కొన్ని కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే అధికారం మీకు లేదంటున్నాను. పొత్తుకు వ్యతిరేకమైన స్టేట్మెంట్లు మీరిచ్చి దాన్ని ఖండిస్తే రాజేష్ మహాజన్ పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అదేంటి నాకు అర్థం కాలే. 400 సీట్లు మేము బీజేపీని ఎక్కిస్తామని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అసలు ఆ మాట మోడీ గారికి అన్న అర్థం అవుతుందా? మోడీ గారికి తెలుగు వచ్చా? 400 సీట్ల కోసం ఈయన ప్రాణాలు ఇచ్చేస్తాను అన్నాడు. నాకు అవమానం జరిగితే నేను తట్టుకుంటానండి, నాకు ఆ నష్టం జరిగినా నేను భరిస్తాను. కానీ నా వర్గానికి నష్టం జరిగితే, వ్యతిరేకమైన నిర్ణయాలు జరిగితే నేను భరించను. అది ఏ పార్టీ అయినా కూడా భరించను. ఎందుకంటే నేను ఇక్కడ దాకా వచ్చానంటే కారణం వాళ్ళు. నాకు పార్టీ గుర్తింపిస్తుందనో, పదవి వస్తుందనో, లేకపోతే ఎవరో నన్ను మెచ్చుకుని నాకు మేకతోలు కప్పుతారనో, నా వర్గాలకు అన్యాయం జరుగుతున్నా సరే నోరు మూసుకుని ఊరుకునే రకం కాదు నేను.